హాయ్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఒక ఆప్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ పొజిషన్లుగా మనం ఎలా తీసుకోవచ్చు అండ్ ఏ టైంలో తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయనేది కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. మరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముందు ఈ యొక్క ప్రైస్ యాక్షన్కి వెళ్దాం. ప్రైస్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూస్తే ప్రైస్ వీక్గానే కనిపిస్తుంది. ఈ యొక్క ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. సింపుల్గా చెప్పాలి అంటే కూడా బేరిష్గా కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో. ఒకవేళ మనం బేరిష్ పొజిషన్ అనుకొని తీసుకుంటే కూడా ఓకే, ఒకవేళ పైకి వెళ్ళినా మనకి మ్యాక్స్ రిస్క్ అనేది తక్కువ ఉండాలి. దట్ ఈస్ ద మోటాన్. నా మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఫస్ట్ ప్రైస్ యాక్షన్ చూసాం కదా, మళ్ళీ ఏం చేద్దామంటే ఆప్షన్స్కి వెళ్ళి వ్యూ ఇన్ డెప్త్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. 72,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది ఏంటంటే రెసిస్టెన్స్. ఇక్కడ 71,000 దగ్గర మాత్రం సపోర్ట్ అనేది కనిపిస్తుంది. 71,500 దగ్గర, 71,700 దగ్గర మనకి ఎక్కువగా రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది. బిగ్గర్ పిక్చర్లో కొద్దిగా సపోర్ట్ కూడా ఉంది. ఒక రకంగా ఎలా ఉందంటే 60% రెసిస్టెన్స్ కనపడుతుంది, 40% సపోర్ట్ అనేది కనిపిస్తుంది. బట్ ప్రైస్ యాక్షన్ మాత్రం మనకేంటంటే మార్కెట్ బేరిష్లో ఉన్నట్టు క్లియర్గా చెప్తూ ఉంది. సో చూద్దాం, బేర్ సెటప్ అనేది ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి హోమ్కి వెళ్ళి మనకి ఆప్షన్స్ ట్రేడర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ టూల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం అనుకున్న స్ట్రాటజీ డిప్లాయ్ చేద్దాం. చూడండి, మనం చూసేటప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే స్పాట్ ప్రైస్. ఇక్కడ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కానీ, లేకపోతే మీరు నిఫ్టీ ట్రేడ్ చేస్తే నిఫ్టీ కానీ, ఈ ప్రైస్ అనేది ఫస్ట్ చూడాలి. ఓకే, ఇక్కడ మనకి ఎంత ఉంది? 71,186 ఉంది. సో ఇది మనకు స్ట్రైక్ లేదు ఎక్కడ కూడా. ఇది చూడండి 71,100 ఉంది, దాని తర్వాత 200 ఉంది. సో ఇది 200కి దగ్గరగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 71,200 స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది షార్ట్ ఐరన్ బటర్ఫ్లై స్ట్రాటజీ అనమాట. ఇక నేనేం చేస్తున్నా, ఎడ్దామని కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో 71,200 కాల్ని సెల్ చేస్తున్నాను. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాల్ సెల్ చేస్తే ఎప్పుడు కూడా మనకి ఇక్కడ అన్లిమిటెడ్ లాస్ అనేది చూపిస్తుంది. ఇది ఎప్పుడు కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. ఓకేనా, ఓవర్ నైట్కి మనం కానీ పొజిషన్స్ తీసుకుంటున్నట్టయితే అది కాల్ షార్ట్ చేయండి, పుట్ షార్ట్ చేయండి, అన్లిమిటెడ్ రిస్క్ అని ఉందంటే ఆ స్ట్రాటజీ అనేది రాంగ్ స్ట్రాటజీ అనమాట. ఓకే, నా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ యాడ్ అనే దానికి వెళ్ళి ఇప్పుడు ఏం చేసాం, కాల్ షార్ట్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ అంటే 71,700 కాల్ని మనం ఏం చేస్తున్నామంటే బై చేస్తున్నాం. సో ఇంతకుముందు మనకి ఇక్కడ లాస్ ఎలా ఉంది? అన్లిమిటెడ్ ఉంది. అన్లిమిటెడ్ అంటే 10,000 కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు అనమాట, అన్లిమిటెడ్ అనమాట. బట్ ఇక్కడ లిమిటెడ్ అయిపోయింది. ప్రస్తుతం మన యొక్క రిస్క్ అనేది లిమిట్ అయిపోయింది. 2,744కి వచ్చేసాం. వెరీ గుడ్. దాని తర్వాత మన వ్యూ ఏంటంటే కొద్దిగా బేరిష్గా ఉంటుంది, బట్ మేబీ సైడ్ వేస్ కూడా ఉండొచ్చు. ఎందుకు? 60% ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్స్ ఉన్నాయి, 40% ఉంది. సో ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సైడ్ వేస్కి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యాడ్ న్యూ స్ట్రైక్కి వెళ్దాం. దాని తర్వాత 71,200 ఏదైతే ఉందో ఏది పుట్టు దాన్ని కూడా సెల్ చేస్తున్నాం. బట్ ఇక్కడ చూడండి మళ్ళీ లాస్ అనేది అన్లిమిటెడ్ అయిపోయింది. ఓకేనా, ఎందుకంటే మనం పుట్టును సెల్ చేస్తున్నాం కదా. రేపు మార్కెట్ కన్నా గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఈ పుట్లో ఎంతైనా లాస్ రావచ్చు అనమాట. అందుకని మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ హెడ్జింగ్ కోసం వెళ్తున్నాం. ప్రాఫిట్ బాగుంది, 4,000 అంటే ఓకే వన్ డేలో. నా ఇప్పుడు ఇక్కడ ఏదైతే సెల్ చేసామో అక్కడ నుంచి 500 పాయింట్స్ కిందకి వెళ్తున్నాను నేను. 71,200 అంటే ఇక్కడ 1 2 3 4 5 అంతేనా. ఇది బై చేస్తున్నా, 70,700 అనేది బై చేస్తున్నా. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మన స్ట్రాటజీలో ఏమైంది, ప్రీవియస్గా అన్లిమిటెడ్ లాస్ ఉంది, దాని తర్వాత 2,000 లాస్కి వెళ్ళింది, అవన్నీ తగ్గిపోయి 1,500 లాస్కి మాత్రమే వచ్చింది. బట్ ప్రాఫిట్ మాత్రం చాలా బాగుంది, 3,265 ఉంది. చూడండి 3,265 ఉంది. ప్రాఫిట్ వచ్చేసరికి లాస్ వచ్చేసరికి 1,525 రూపాయలు అనేది చూపిస్తుంది. ఇది బాగుందనమాట, మనం తీసుకుంటున్న దానికి బాగుంది. దెన్ ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక డౌట్ ఉంది, ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే మార్కెట్ ఇది దాటి పైకి వెళ్తే లాస్ వస్తుంది, ఇది దాటి కిందకి వెళ్తే లాస్ వస్తుంది. బట్ ఎంత లాస్ వస్తుంది? మ్యాక్స్ లాస్ అనేది చూస్తే 1,525 రూపాయలు వస్తుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎందుకో గ్యాప్ డౌన్ అవుతుంది అనిపిస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని డౌన్ సైడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పుట్స్ ఉన్నాయి కదా, చూడండి నేనేం చేస్తున్నానంటే
71,200 ఉంది కదా, దాన్ని ఒక స్ట్రైక్ తగ్గిస్తున్నా కిందకి. ఓకేనా, తగ్గించి బయింగ్ను కూడా ఒక స్ట్రైక్ తగ్గిస్తున్నా. మొత్తం మీద నేను 500 పాయింట్ల డిస్టెన్స్లో ఉన్నాను. ఇక్కడ కావాలంటే ఇంకొక పాయింట్ కూడా మనం తగ్గించుకోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుందంటే డౌన్ సైడ్ పాయింట్ అనేది, బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది పెరుగుతుంది. ప్రీవియస్గా చూడండి 71,200 ఇక్కడ ఉన్నాం. దానివల్ల ఏం జరిగింది మనకి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 70,852 దాటింది అనుకోండి కిందకి, మనకి లాస్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. బట్ మార్కెట్ బేరిష్లో ఉన్నాం కదా, ఛాన్సెస్ ఉన్నాయి, గ్యాప్ డౌన్ అవుతుంది ఎవ్రీడే కూడా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే 71,200ని కిందకి తీసుకెళ్తున్నాం అనమాట, ఏది సెల్ చేసిన దాన్ని. అదేవిధంగా ఇక్కడ ఒక స్ట్రైక్ను కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఇంతకుముందు 850 ఉంది కదా, ఏది 70,850 ఉంది రఫ్గా, ఇప్పుడు 785కి వచ్చింది, దగ్గర దగ్గర 70 పాయింట్లు కవర్ చేసింది. ఇంకా నాకు కొద్దిగా కిందకి వెళ్ళాలి అనిపిస్తుంది అనుకోండి, ఈ రెండింటిని కూడా మనం ఏంటంటే తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మనకి 70,690 దాకా వచ్చింది బ్రేక్ ఈవెన్, 70,690 అనేది. సో ఈ అడ్జస్ట్మెంట్ మనం ఎందుకు చేస్తున్నామంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ యొక్క వ్యూ గ్యాప్ డౌన్ జరుగుతుంది, బేరిష్గా ఉంది, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరుగుతుంది. ప్రాబబ్లీ మార్కెట్ మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగితే కూడా మనకి రిస్క్ అనేది ఉండకుండా మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా దూరంగా వెళుతున్నాం అనమాట. ఇప్పుడు దూరంగా వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి బ్రేక్ ఈవెన్ రేంజ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంతకుముందు ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ కిందకి వెళ్ళింది అనుకో లాస్, బట్ ఈసారి కొద్దిగా కిందకి వెళ్ళింది, ఇంకొంచెం మార్కెట్ కిందకి వెళ్ళినప్పటికి కూడా మనకి లాస్ రాకుండా ఏంటంటే కవర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆ వారు ఏంటంటే ఇక్కడ మ్యాక్స్ లాస్ అనేది కొద్దిగా పెరిగింది. ఒకవేళ ఈ యొక్క స్ట్రాటజీ అనేది రేపు మనం ఈ రెండింటికి మధ్యలో కానీ ఎక్స్పైర్ అయిందంటే, మనకేమవుతుందంటే ఫుల్ పొటెన్షియల్ వస్తుంది అనమాట. ఏది మనం ఇక్కడ చూస్తున్న ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ అనేది కంప్లీట్గా రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నాకు బుల్లిష్గా ఉంది. ఓకేనా, నాకు బుల్లిష్గా ఉంది 71,200 రెండు స్ట్రైక్లు. ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయింది అనిపించింది, ఓకే, ఎందుకైనా ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు, లేకపోతే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, అప్పుడు కాల్స్ని మనం కొద్దిగా దూరంగా తీసుకెళ్ళొచ్చు. నేనేం చేస్తున్నానంటే 71,200 కాస్త 71,300కి తీసుకెళ్ళాను, అండ్ 71,700 కాస్త 800కి తీసుకెళ్ళాను అనమాట. ఇప్పుడు మనకి అప్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఓకేనా, ఇంతకుముందు 71,580 అలా ఉండేది, ఇప్పుడు 630కి వెళ్ళింది, 625కి వెళ్ళింది అనమాట. సో ఈ విధమైన అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి మ్యాక్స్ లాస్ ఈ కేసులో ఒకవేళ గ్యాప్ అప్ అవుతుంది అనిపిస్తే మ్యాక్స్ లాస్ ఇక్కడ 1,760 ఉంది, మ్యాక్స్ ప్రాఫిట్ 3,239 ఉంది. ఒకవేళ మార్కెట్ 1000 పాయింట్ల కింద ఓపెన్ అయినా 1000 పాయింట్ల పైన ఓపెన్ అయినా సరే మన మ్యాక్స్ లాస్ అనేది ఈ యొక్క 1,761 రూపాయి మాత్రమే ఈ స్ట్రాటజీలో రావడం అనేది జరుగుతుంది. సో ఓవర్ నైట్ గ్యాప్స్ వల్ల మనకేం ప్రాబ్లం ఉండదు, ఏది హెడ్జింగ్ ప్రాపర్గా చేసాం కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ ఎప్పుడు డెవలప్ చేయాలి, ఎప్పుడు మనం లాంచ్ చేయాలంటే, ఒకటి వచ్చేసరికి మనకి విక్స్ అనేది ఎక్కువగా ఉండాలి. విక్స్ ఎక్కువగా ఉండాలంటే గ్రీన్లో ఉండాలి బాగా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎక్స్పైరీ అనుకోండి, రేపు ఎక్స్పైరీ, టుమారో ఈజ్ ద ఎక్స్పైరీ, అది బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, మనకి ఏదైనా కావచ్చు ఎక్స్పైరీ. మనం ఏం చేయొచ్చు అంటే ఈరోజు, ఓకేనా, ఈరోజు మార్నింగ్ మనం ఇటువంటి స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. ఏది రేపు మనకి ఎక్స్పైరీ ఉంది, ఈరోజు మార్నింగ్ 9:25కి ఈ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ టెస్ట్లో 9:20 నుంచి 9:25 తర్వాత ఈ యొక్క స్ట్రాటజీ డిప్లాయ్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. అందుకని ఈ యొక్క స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేయొచ్చు. బట్ ఈ స్ట్రాటజీ ఎప్పుడు యూస్ చేయకూడదు, ఓకే, లో విక్స్ ఉన్నప్పుడు, అంటే విక్స్ బాగా నెగిటివ్లో ఉంది, -3%, -4%, ఇటువంటి అవాయిడ్ చేయాలి. అండ్ ఏంటంటే మళ్ళీ మనకి ఏదైనా బిగ్ ఈవెంట్స్ ఉన్నాయి, ఏది ఆర్బీఐ మీటింగ్ కానీ లేకపోతే ఏదైనా ఎలక్షన్స్ కానీ, ఇటువంటి సమయాల్లో ఏంటంటే అవాయిడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఎలక్షన్లు ముందనుకోండి ఇది అవాయిడ్ చేయొచ్చు. బట్ ఈరోజు నేను స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తున్నా, రేపు ఎలక్షన్స్ ఉంది, అటువంటిప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఐవి అనేది చాలా హైలో ఉంటుంది, ఓకే, తీటా డికే అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎనీహౌ ఈ తీటా డికే గురించి తర్వాత సెషన్లో మాట్లాడదాం. సో ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో ఏంటంటే మనకి 1000 పాయింట్లు గ్యాప్ అప్ అయినా, 1000 పాయింట్లు లేదా 2,000, 3,000, 4,000, 5,000 కింద ఓపెన్ అయినా నో ప్రాబ్లం అనమాట. బట్ మనం చూడాల్సింది ఏంటంటే మ్యాక్స్ లాస్ ఎంత ఉంది అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ బ్రేక్ ఈవెన్స్ అనమాట. సో ఈ యొక్క వ్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్విక్షన్, మార్కెట్ బుల్లిష్లో ఉందా,
బేరిష్లో ఉందా, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం బేరిష్లో ఉంది కాబట్టి పుట్స్ని దూరంగా తీసుకెళ్తున్నాం. ఒకవేళ మార్కెట్ బుల్లిష్లో ఉందనుకోండి కాల్స్ని కొద్దిగా దూరంగా తీసుకెళ్తాం. వెరీ సింపుల్. సో స్టిల్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే డెఫినెట్గా మన వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.